ఈరోజు నేను కథ చెప్పబోతున్నాను. అది ఒక చిన్ని కుందేలు కథ. ఒక చిన్న కుందేలు అడవిలో ఆనందంగా పరిగెడుతుంది. అది అడవిలో తిరుగుతున్న ఒక జిరాఫీని కుందేలు చూసి, జిరాఫీ, నా మిత్రమా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? రండి, నాతో అడవి గుండా పరిగెత్తండి, మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది అంటుంది. జిరాఫీ కుందేలు వైపు చూసి కుందేలుతో పరిగెడుతుంది. అప్పుడు వారు కేకు తింటున్న ఏనుగును చూస్తారు. అప్పుడు కుందేలు మళ్ళీ ఇలా అంటుంది, ఏనుగు, నా మిత్రమా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. రండి, అందమైన అడవిలో మాతో పరిగెత్తండి, మీరు చూస్తారు, మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఏనుగు కుందేలు జిరాఫీని చూసి తన దగ్గర ఉన్న కేకును చూస్తూ వాటిని విసిరి కుందేలు మరియు జిరాఫీతో పరిగెత్తడం ప్రారంభిస్తుంది. 3 జంతువులు అప్పుడు బట్టలు కొట్టుకుంటున్న ఒక సింహం దగ్గరికి వస్తాయి. సింహం, నా మిత్రమా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. రండి, అందమైన అడవిలో మాతో పరిగెత్తండి, మరియు మీరు చాలా బాగున్నారు. సింహం కుందేలు వైపు చూస్తూ తన సూదిని కిందకు దింపి కుందేలును కొడుతుంది. జిరాఫీ మరియు ఏనుగు భయంతో సింహాన్ని చూసి, సింహం, నువ్వు ఇలా ఎందుకు చేశావు? అది కేవలం నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది అని అడిగారు. సింహం సమాధానం ఇస్తుంది, ఆ చిన్న పిచ్చి కుందేలు తన పారవశ్యంలో ఉన్నప్పుడల్లా నన్ను అడవిలో ఒక విచిత్రమైన మూర్ఖుడిలా పరిగెత్తించేలా చేసింది. ఇప్పుడు నన్ను మూర్ఖుడిని చేయాలని చూస్తుంది, అందుకే కొట్టాను అని చెబుతోంది. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.